హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యు ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో చాలామంది వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్. ఈరోజు మీకు యూని అండ్ ఎస్ బ్యాంక్ కొలాబరేటివ్ ప్రొవైడ్ చేస్తున్న ఎస్ బ్యాంక్ యూని ఎన్ఎక్స్ వేవ్ క్రెడిట్ కార్డ్ని ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఈ కార్డ్ మీకు ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ ద్వారా ఫ్యూ మెంబర్స్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో అందరికీ అవైలబుల్గా అయితే తీసుకువస్తారు. సో యూని యాప్ లేని వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. నా లింక్ ద్వారా అప్లై చేసిన వాళ్ళకి 500 అయితే క్రెడిట్ అవుతాయి. అండ్ ఈ యాప్లో మీకు 0% ఇంట్రెస్ట్కి అప్ టు 1 lakh అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా యూని పే చెక్ ఎలా అప్లై చేయాలి అండ్ ఎలా రీపే చేయాలో వీడియో చేశాను. వీడియో చూడకపోతే పైన కార్డ్ సెక్షన్ అండ్ వీడియో ఎండింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, వాచ్ ఇట్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ యూని యాప్ అయితే ఓపెన్ చేయండి. హోమ్ పేజ్లోనే మీకు యూని ఎన్ఎక్స్ వేవ్ క్రెడిట్ కార్డ్ బ్యానర్ అయితే డిస్ప్లే అవుతుంది, లేదా డౌన్లో ఎన్ఎక్స్ వేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది, క్లిక్ చేయండి. సో మీరు ఎన్ఎక్స్ వేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ పైన స్టార్ట్ అప్లికేషన్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ కార్డ్ ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్గా ఫ్యూ మెంబర్స్కి మాత్రమే ఈ కార్డ్ అప్లై చేసుకోవడానికి అయితే తీసుకొచ్చారు. అండ్ మీరు డౌన్లో గెట్ ఎర్లీ యాక్సెస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ కార్డ్ లిమిటెడ్ టైం ఆఫర్ ద్వారా జాయినింగ్ ఫీజు అయితే ఛార్జ్ చేయట్లేదు. అండ్ ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి ఈ కార్డ్ అవైలబుల్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డౌన్లో ప్రొసీడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ అప్లికేషన్ అయితే లోడ్ అవుతుంది. వన్స్ లోడ్ అయిన తర్వాత మీ జాబ్ రోల్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లో యారో అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి, లైక్ మీ కంపెనీ నేమ్ అండ్ మీ డెసిగ్నేషన్ ఎంటర్ చేసి డౌన్లో యారో అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ ఆఫీస్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. మీ ఆఫీస్ బిల్డింగ్ నేమ్, ఏరియా, పిన్ కోడ్, సిటీ అండ్ స్టేట్ ఎంటర్ చేసి డౌన్లో యారో అయితే క్లిక్ చేయండి. బట్ మీరు ఇప్పుడు ఎంటర్ చేసిన ఆఫీస్ అడ్రస్ అండ్ మీ హోమ్ అడ్రస్ రెండు అయితే సేమ్ అవ్వకూడదు. సేమ్ అయితే మీ అప్లికేషన్ అయితే హోల్డ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఎంటర్ చేసింది ఆఫీస్ అడ్రస్ అయితే డౌన్లో కన్ఫర్మ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు యూని ఎస్ బ్యాంక్తో కొలాబరేటివ్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఎస్ బ్యాంక్లో మీ రిలేటివ్స్ ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్గా వర్క్ చేస్తే ఎస్ సెలెక్ట్ చేయండి, లేదా నో సెలెక్ట్ చేసి డౌన్లో చెక్ ఎలిజిబిలిటీ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు కార్డుకి ఎలిజిబుల్ అయితే డౌన్లో స్టార్ట్ కేవైసీ ఆప్షన్ అయితే ఉంటుంది, క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఆధార్ కేవైసీ కంప్లీట్ చేయడానికి డౌన్లో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డౌన్లో యారో అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఆధార్కి లింక్ అవి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రిసీవ్ అవుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓటీపీని అయితే వెరిఫై చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అయితే ఫిల్ అవి ఉంటుంది. నెక్స్ట్ మీ మదర్ నేమ్ ఎంటర్ చేసి డౌన్లో యారో అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఆధార్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు. వన్స్ కన్ఫర్మ్ చేసుకుని డౌన్లో యారో అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ప్రజెంట్ ఉంటున్న మీ హౌస్ అడ్రస్ ఎంటర్ చేయడానికి డౌన్లో ఎంటర్ అడ్రస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ సిబిల్ స్కోర్ ఆర్ యూని పే చెక్ అప్లై చేసినప్పుడు ప్రొవైడ్ చేసిన అడ్రస్ అయితే మీరు చూడొచ్చు. సో మీరు స్క్రీన్ పైన చూపిస్తున్న అడ్రస్లోనే ఉంటే అడ్రస్ని అయితే సెలెక్ట్ చేయండి, లేదా డౌన్లో యాడ్ న్యూ అడ్రస్ సెలెక్ట్ చేసి మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ని అయితే యాడ్ చేయండి. సో నేనైతే పైన ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన అడ్రస్లోనే ఉంటున్నా కాబట్టి సో నేను పైన ఉంటున్న అడ్రస్ని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసిన అడ్రస్ కరెక్ట్గా ఉంటే డౌన్లో కన్ఫర్మ్ అడ్రస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఎంటర్ చేసింది మీ హౌస్ అడ్రస్ అయితే డౌన్లో కన్ఫర్మ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ కార్డ్ ఏ అడ్రస్కి డెలివరీ అవ్వాలనుకుంటున్నారో అడ్రస్ని అయితే సెలెక్ట్ చేసి డౌన్లో డెలివరీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు డెలివరీ అడ్రస్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ మీ కార్డు పైన మీరు ఏ నేమ్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నారో డౌన్లో చూజ్ నేమ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు కార్డ్ ఎలా ఉంటుందో స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ డౌన్లో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు డెలివరీ అవ్వే కార్డ్ పైన నేమ్ ఎలా డిస్ప్లే అవుతుందో మీరు చూడొచ్చు. మీకు నేమ్ ఓకే అయితే లుక్స్ గుడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మీ అప్లికేషన్ అయితే ప్రాసెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. సో డౌన్లో స్టార్ట్ వీడియో కేవైసీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో వీడియో కేవైసీకి మీ మొబైల్ కెమెరా, లొకేషన్ అండ్ మైక్రోఫోన్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయాలి.
సో డౌన్లో ప్రొసీడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ వీడియో కేవైసీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ వీడియో కేవైసీకి ఒక పర్సన్ అయితే అలాట్ చేస్తారు. సో వీడియో కేవైసీకి మీ ఒరిజినల్ పాన్ కార్డ్, వైట్ పేపర్ అండ్ పెన్ అయితే దగ్గర ఉండాలి. అండ్ మీ వీడియో కేవైసీ అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ మీ వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీ కేవైసీ అయితే సబ్మిట్ అవుతుంది. సో మీ వీడియో కేవైసీ అయితే వితిన్ 24 అవర్స్లో అయితే అప్డేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు కార్డ్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో చెప్పబోతున్నా. ఫస్ట్ మీ యుని యాప్ అయితే ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్లో మీకు ఎన్ఎక్స్వేవ్ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడే వ్యూ స్టేటస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి, లేదా డౌన్లో ఎన్ఎక్స్వేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో చెక్ స్టేటస్ ఆప్షన్ని క్లిక్ చేసి మీ కార్డ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ వితిన్ 7 వర్కింగ్ డేస్లో బ్యాంక్ అయితే మీ డీటెయిల్స్ వెరిఫై చేసి ఫైనల్ అప్రూవల్ అయితే ఇస్తుంది. అండ్ మీ కేవైసీ స్టేటస్ అప్డేట్ అయితే వితిన్ 4 డేస్లోనే మీకు ఫైనల్ అప్రూవల్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. వన్స్ ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు కార్డ్ అయితే డిస్పాచ్ చేస్తారు. అండ్ వితిన్ 7 to 10 వర్కింగ్ డేస్లోనే మీకు కార్డ్ అయితే డెలివరీ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఎస్ బ్యాంక్ అండ్ యుని వాళ్ళు కొలాబరేటివ్ ప్రొవైడ్ చేస్తున్న ఎస్ బ్యాంక్ యుని ఎన్ఎక్స్వేవ్ క్రెడిట్ కార్డ్ని ఎలా అప్లై చేయాలి అండ్ ఎలా స్టేటస్ చెక్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.